ఆర్కే రోజా మోడీ గారు పిలుపుని అడ్డు పెట్టుకొని ఒక ట్వీట్ చేసింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇగో ఈవిడే చక్కగా నవ్వుతుంది చూసారా. ఈవిడ పేరేనండి ఆర్కే రోజా గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డీజిల్, పెట్రోల్ వంటి ఇంధన వినియోగాన్ని తగ్గించాలని సదుద్దేశంతో పిలుపునిచ్చిన నేపథ్యంలో మన ఎన్సీబీఎన్ గారు 4 వాహనాలకు, నారా లోకేష్ గారు 2 వాహనాలకు తమ కాన్వాయ్ ను కుదించుకున్నామని ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియా, టీవీలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే ఉంది ఇక్కడ. ఎస్, వాళ్ళు కాన్వాయ్లు తగ్గించుకున్నారు, ఖర్చులు తగ్గించుకున్నారు. అది జనాలకి తెలియాలి కదా, జనాలు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి కదా. మరి నువ్వు కారులో పోతున్నా, ఫ్లైట్ లో పోతున్నా, కూర వండుకుంటున్నా, నిద్రపోతున్నా, ఎలా కెమెరా పెట్టుకొని గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, హ్యాపీ సండే అంటే కేవలం నీ గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, హ్యాపీ సంక్రాంతిలకు మాత్రం పబ్లిసిటీ కావాలా? నేను చెప్పింది కాదు ఇది. నీ సోషల్ మీడియాలో నీ టిక్ మార్కులో నువ్వు పెట్టిన వీడియోల్లోనే నువ్వు గుడ్ మార్నింగ్లు, సంక్రాంతులు, హ్యాపీ సండేలు, గుడ్ ఈవినింగ్లు చెప్పంగా లేంది. వాళ్ళు కాన్వాయ్లు, ఖర్చులు తగ్గించుకుంటారన్నప్పుడు దాని ఇన్స్పిరేషన్ గా జనాలు తీసుకోవడానికి, ఇన్స్పైర్ అవ్వడానికి నాయకుడే ఇలా ఉన్నాడు అంటే మనం ఎలా ఉండాలని జనాలకి అర్థమయ్యేలా ఉండడానికి ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యన ఇలాంటి వస్తూ ఉంటాయి ఆర్కే రోజా. వాటిని మనం పాజిటివ్ గా తీసుకోవాలి. ఆర్కే రోజా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాల్సిందిగా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.